రైతు సోదరులకు నమస్కారం. మన తెలంగాణలో ప్రధానంగా పండించే పంటలలో వరి మరియు పత్తి పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నాయి. రాష్ట్ర రైతాంగం చాలా వరకు ఈ పంటల నుండి వచ్చే దిగుబడి ద్వారానే ఆదాయం పొందుతున్నారు. ఏ పంట అయినా కూడా అధిక దిగుబడికి మూలం మనం ఎంచుకునే విత్తనం. మనం ఎంపిక చేసుకునే విత్తనం సరైనదా లేదా, అలాగే విత్తనాలు కొనేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ పొరపాటున నకిలీ విత్తనాలు కొంటే మనం ఏమి చేయాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే విత్తనాలు మనం ఎక్కడ కొనాలి, విత్తనాల ప్యాకెట్ మీద ఏమి గమనించాలి అనే విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ వీడియోను లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్తనాలు కొనేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు మనం తప్పనిసరిగా పాటించాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, మనం విత్తనాలు కొనేటప్పుడు మన మండల పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలి. వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన అధికారిక డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయండి. మనం విత్తనాలు కొనేటప్పుడు విత్తనాల ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ అలాగే ఎక్స్పైరీ తేదీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ తేదీలను మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకవేళ ఆ తేదీలు ఇప్పుడు ఉన్న పరిధిని దాటి ఎక్స్పైరీ డేట్ దాటిపోయినట్లయితే మనం వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారి గారికి ఫిర్యాదు చేయాలి. అలాగే మనం విత్తనాలు కొనేటప్పుడు బిల్ రసీదు తీసుకోవడం తప్పనిసరి. తెలియని డీలర్ల వద్ద విత్తనాలు కొనకూడదు. కొనుగోలు సమయంలో బిల్లును తప్పనిసరిగా తీసుకోండి. బిల్పై డీలర్ మరియు రైతు సంతకాలు ఖచ్చితంగా ఉండాలి. బిల్ రసీదును భద్రపరచండి. బిల్ను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి. అవసరమైనప్పుడు ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది. మీరు బిల్ గనక జాగ్రత్తగా భద్రపరిస్తే రేపటి నాడు పంట సరిగ్గా రాకపోవడం కానీ, మొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడం కానీ, అలాగే ఇతర సమస్యలు ఏమైనా వచ్చి పంట పెరుగుదల సరిగ్గా లేనట్లయితే బిల్ రసీద్ కనుక మీ సంబంధిత మండల వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేసినట్లయితే ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే నాణ్యమైన రకాలను మాత్రమే ఎంచుకోండి. స్థానిక పరిస్థితులకు అనుకూలమైన మంచి దిగుబడి ఇచ్చే మార్కెట్లో పేరు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే ఎంచుకోండి. లైసెన్స్ లేని వ్యాపారుల నుండి ఎట్టి పరిస్థితులలో విత్తనాలను కొనవద్దు. గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలను విక్రయించే అలాగే బిల్లులు ఇవ్వని వ్యాపారులను చూసిన వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వండి. అలా కొనుగోలు చేయడం ద్వారా మోసపోవచ్చు. గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు విక్రయించే వారి దగ్గర ఎట్టి పరిస్థితులలో విత్తనాలు కొనకూడదు. అలాగే పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే BT3 పత్తి విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. గడ్డి మందు తట్టుకునే రకాలు అంటూ BT3 విత్తనాలు అమ్ముతున్న వారిని గుర్తించినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వండి. ఇవి భారత ప్రభుత్వం నుంచి అనుమతి లేని విత్తనాలు. తయారీ విక్రయమే కాకుండా కొనుగోలు చేసిన రైతు కూడా చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి విత్తనాలను ప్రభుత్వం ఇంతవరకు సర్టిఫై చేయలేదు. కాబట్టి ఇలాంటి విత్తనాల విషయంలో రైతులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండి వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిపైన తగిన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీజన్ ప్రారంభం కాకముందే అడ్వాన్సులు వసూలు చేస్తే సమాచారం ఇవ్వండి. ఎవరైనా డబ్బు అడ్వాన్స్గా తీసుకుంటూ విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయండి. ఇంకా ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పత్తి పంట దాని యాజమాన్య పద్ధతులు, అలాగే వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.